బాబాయ్ ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత నాకు మా తాంబెలగడికి మత్తి పోయింది. అసలు ఎందుకు వచ్చామా అనిపించింది బాబాయ్. ఈ రోజు నేను మా తాంబెలగడ నెక్రికల్ అనే ఊర్లోనే ప్యారడైస్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం బాబాయ్. ఇంకా లోపల అంబియన్స్ సీటింగ్ వచ్చేసరికి ఇలా ఉంటది. ఒరే తాంబెలు చిన్నప్పుడు బళ్ళో పుస్తకాలు చదువుకుంటే బాధ ఉండేది కాదురా. ఇంకా స్టార్టర్స్ లో చికెన్ లాలీపాప్ చెప్పాం బాబాయ్. దాన్ని అలా నోట్లో పెట్టుకోగానే అస్సలు బాగాలేదు. అది ఆ రోజుది మాత్రం కాదు బాబాయ్. మా తాంబెలగడ చాలా ఇంట్రెస్టింగ్. ఒక కొరికాడు. ఎలా ఉందో తాంబెలు అంటే నేలకేసి కొట్టేసాడు. తర్వాత పుల్కా విత్ ఆఫ్ఘనీ చికెన్ చెప్పిన పుల్కన్ అలా ముక్కలాగి ఆఫ్ఘనీ చికెన్ లో నంచుకుని తింటే పుల్కా అయితే చాలా బాగుంది, కానీ ఆఫ్ఘనీ చికెన్ కొంచెం యావరేజ్ గా ఉంది. మా తాంబెలగడ కుందేళ్ళ నవ్వులి ఎలా ఉందరా అంటే మాటలు రావట్లేదు అంటున్నాడు బాబాయ్. అంటే ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ఇంకా బాధేద్దామని చెప్పి చికెన్ ఫ్రై బిర్యానీ చెప్పాను. మా తాంబెలగడ పెరుగు చట్నీ చూసి పాలు అంటున్నాడు. ఇంకా చికెన్ ఫ్రై ముక్కలు అలా రైస్ లో కలుపుకున్న ముద్ద తింటే అన్నిటికన్నా ఇది కొంచెం బెటర్ బాబాయ్. మా తాంబెలగడ బిర్యానీ అంటే ప్రాణంతో ఒక ముద్ద తిన్నాడు. ఎలా ఉందరా తాంబెలు అంటే మూతి ముంగీసులో పెట్టాడు బాబాయ్. అప్పటికి చెప్తున్నాం అసలు ఏం బాగాలేదని. వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇలాగే ఉంటాయి అన్నట్టు మాట్లాడారు. బాబాయ్ ఎప్పుడు నీకు ఇష్టమైన బిర్యానీ ఎక్కడ అడుగుతారు కదా, నువ్వు తిన్న దరిద్రమైన బిర్యానీ ఎక్కడ కామెంట్ చేసి ఉంటాను. మరి అయితే జాగ్రత్త.